ధనుర్మాసము మనకి ఈ సంవత్సరము డిసెంబర్ 16, 2025 మంగళవారం రోజున మొదలుకొని వచ్చే సంవత్సరం జనవరి 14, 2026 బుధవారం వరకు ఉన్నది. ఈ 16వ తారీఖు మంగళవారం రోజున మధ్యాహ్నం 1:50 సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశికి సంక్రమణం జరగడం వల్ల ధనుర్మాసం ఏర్పడుతుంది. ఈ ధనుర్మాసంలో విష్ణువుకు ప్రీతిగా కావడం వలన ఆ విష్ణు భగవాన్ని సేవించినచో మనం అనుకున్నట్లు అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి మన పెద్దలు ఆచరించి చెప్పినారు. ముఖ్యంగా ఎవరైనా వివాహం కాని వాళ్ళు స్త్రీలైనను మరియు పురుషులైనను ఈ ధనుర్మాసంలో విష్ణు భగవాన్ని అంటే రాముడైనా, కృష్ణుడైనా, నరసింహస్వామి అయినా, వెంకటేశ్వర స్వామి అయినా ఎవరైనా కానీ విష్ణుమూర్తికి ఆ దశావతారాల్లో ఉన్న ఎవరైనా కానీ మనం సేవించినచో స్వామివారి కృపకు పాత్రులై వివాహం త్వరగా అవుతుందని మన ఈ ధనుర్మాసం ఆచరించిన గోదాదేవి ఆమె ఆచరిస్తూ మనందరికీ తెలియచేసినది. గోదాదేవి ఎవరు అనగా సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపమై మన ఆల్వార్లో ఒకరైన విష్ణు చిత్తుల వారికి తులసి వనంలో అమ్మవారు అయోనిజగా ఏర్పడినది. అయోనిజగా అంటే ఏ స్త్రీ గర్భం నుంచి అయినా కానీ రాని వారిని అయోనిజ అంటారు. మన సీతమ్మ తల్లి అయోనిజనే, ఈ గోదమ్మ తల్లి కూడా అయోనిజనే. విష్ణు చిత్తుల వారు శ్రీవల్లి పుత్తూరులో వటపత్రశాయన శ్రీకృష్ణ పరమాత్ముని వారు ప్రతినిత్యము తులసి దళమును తెంచి స్వామివారికి మాలగా అలంకరించి స్వామివారికి కైంకర్యం చేస్తూ ఉండేవారు. అలా చేస్తుండగా ఒకరోజు విష్ణు చిత్తుల వారికి ఆ తులసి వనంలోనే గోదా అమ్మవారు లభించినది. ఆ అమ్మవారిని చిన్నతనం నుంచి స్వామివారి కైంకర్యంలోనే వాడుతుండేవారు. వాడమనగా ఆ తులసి దళాలు తుంచి అమ్మవారితోటి తుంచి మాలగా అల్లించి స్వామివారికి కైంకర్యం చేపిస్తుండేవారు. అలా దినదిన ప్రవర్తమానంగా ఆమె ఎదుగుచూ ఆ వటపత్రశాయన కృష్ణుని తన భర్తగా కావాలని చిన్నప్పటి నుంచే ఆమె కృష్ణ పరమాత్ముడే నా భర్త కావాలని అనుకుంటూ పెద్దగా పెరిగేసరికి యుక్త వయసు వచ్చినది. అప్పుడు యుక్త వయసు వచ్చినసరికి ఆమె మాల తులసి దళాలు తెంపుకుంటూ మాలగా చేసి తర్వాత ఆమె ఒకసారి అలంకరించుకొని ఆహా ఎంత మంచిగా ఉన్నాను అని చూసుకుంటూ ఆ అద్దంలో చూసుకుంటూ ఆ తర్వాత ఒక బుట్టలో పెట్టేసి స్వామివారికి పంపించేవారు. అలా ప్రతినిత్యము అలా జరుగుతుండగా ఒకరోజు ఆ మాలలో ఒక స్వామివారికి అలంకరణ చేస్తుండగా అక్కడున్న అయ్యగారులు చూసి ఇందులో వెంట్రుకలు వచ్చినాయి. విష్ణు చిత్తుల వారు ఈరోజు ఎవరైనా ఈ మాలను అలంకరించారా, లేకపోతే ఇది వస్తుండగా ఎక్కడన్నా కానీ మన వెంట్రుకలు తాకాయా అని అనగా స్వామివారు చాలా బాధపడి అమ్మవారు గోదా అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ మాల మీరు చేస్తుండగా మీరేమైనా అలంకరించుకున్నారా అని విష్ణు చిత్తుల వారు గోదా అమ్మవారిని అడగగా, లేదు నాన్నగారు, ప్రతినిత్యము నేను మాల అల్లిన తర్వాత నేను అలంకరించుకొని అద్దంలో చూసుకొని బాగున్నాను తర్వాతనే ఆ మాల తీసి మీకు పంపిస్తున్నాను. అదే మాల మీరు స్వామివారికి కృష్ణ భగవానికి మీరు అలంకరిస్తున్నారు అనగానే చాలా బాధపడుతూ ఆ రోజు మొత్తము ఉపవాసం ఏమీ నీళ్లు తాగకుండానే అలానే కాలం గడిపి ఆ రోజు అట్లనే బాధపడుతూ అయ్యా క్షమించండి అయ్యా కృష్ణ భగవాను అనుకుంటూ చాలా బాధపడుతూ పడుకున్నారు. ఆయన స్వప్నంలో ఆ వటపత్రశాయన కృష్ణమూర్తి సాక్షాత్కరించి విష్ణు చిత్తుల వారు మీరు అలా ఎందుకు బాధపడుతున్నారు అనగా, ప్రతినిత్యము మీకు కైంకర్యం చేసే మాలలో మేము ఎంతో పవిత్రంగా తలుచుకుంటూ మీకు మాల సమర్పిస్తున్నాము. ఈరోజు మాల సమర్పించే వేళలో ఆ మాలకు వెంట్రుకలు వచ్చాయని చెప్పేసి మా గోదమ్మ వారిని మందలియగా ఆమె చెప్పారు.
మేము అలంకరించుకున్న తర్వాతనే మీకు అలంకరిస్తున్నానని చెప్పేసరికి నేను చాలా బాధపడుతున్నాను అనగానే ఆ సాక్షాత్ కృష్ణ భగవానుడు విష్ణు చిత్తుల వారికి ఇలా చెప్పారు, అది ప్రతినిత్యం ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలానే చేపియండి, ఆమె అలంకరించిన తర్వాతనే నాకు మాల అలంకరించండి అని చెప్పగానే ఆ విష్ణు చిత్తుల వారు చాలా ఆనందపడి తెల్లవారి అదే మాటలు గోదమ్మ వారికి చెప్పగా ఆ గోదమ్మ వారు చాలా ఆనందించినదై ప్రతినిత్యము ఆమె ఆ తులసి వనంలోకి వెళ్ళి తులసి దళాలు మరియు పువ్వులు కోసుకొని వచ్చి మాలగా చేసి ఆమె అలంకరించుకున్న తర్వాతనే ఆ కృష్ణ పరమాత్మునికి పంపించేది. ఇలా యుక్త వయసు వచ్చేసరికి ఆమెకు విపరీతమైన అభిమానము మరియు ప్రేమ పెరిగింది కృష్ణ పరమాత్మునికి. ఈ విషయము వారి తండ్రి గారైన విష్ణు చిత్తుల వారికి చెప్పగా విష్ణు చిత్తుల వారు, అమ్మ, భగవానుడు అర్చారూపుడై ఉన్నాడు. అర్చారూపుడు అంటే మనము చూస్తున్న విగ్రహాన్ని అర్చారూపం అంటారు. ఆ విగ్రహం రూపంలో ఉన్నారు. వారిని ఎలా వివాహం చేసుకుంటావు అనగా ఆమె ఆలోచిస్తూ పూర్వం ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్ముని ఆ గోపికలు ఎలా వివాహం చేసుకున్నారో ఆ పద్ధతి ద్వారానే మేము వ్రతం చేసి స్వామివారిని వివాహం చేసుకుంటామని చెప్పేది. అలా పూర్వము ద్వాపరయుగంలో కంస మహారాజు ప్రతి ఒక్క స్త్రీని వివాహం అయిన స్త్రీలను వేధిస్తూ అతను చాలా చిత్రహింసలు పెట్టేవాడు. ఇలా చేస్తుండగా ప్రతి ఒక్క స్త్రీలు బాధపడుచు, ఈ వివాహం కాని వాళ్ళు బాధపడుచు ఏం చేయాలి ఇప్పుడు మనము ఆ కంస మహారాజు నుంచి మనము ఎలా తప్పించుకోవాలని వివాహం కాని స్త్రీలందరూ గార్గేయ మహర్షిని అడగక అప్పుడున్న గార్గేయ మహర్షి దీనికి ఒక పరిష్కారం ఉన్నది, దీన్ని వ్రతం అందరూ. ఈ శ్రీవ్రతము ఎవరు ఆచరిస్తారో ఈ వ్రతం ఆచరించడం వల్ల ఆ కృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహం వల్ల కంస మహారాజు మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరని చెప్తారు. అది ఎలా చేయాలి అనగా ధనుర్సంక్రమంలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముని వేడుకొని వారికి గుర్తుగా వారి పేరు చెప్పుకొని మీరు మెడలో మా భర్త శ్రీకృష్ణ పరమాత్ముడే అని చెప్పేసుకొని మీరు మంగళసూత్రాన్ని మెడలో వేసుకొని ఆ 30 రోజులు స్వామివారిని ఆరాధిస్తే మీ దగ్గరికి ఆ కంస మహారాజు అనే వారు రాకుండా మిమ్మల్ని చిత్రహింసలు పెట్టకుండా ఉంటాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలా చెప్పిన అది వినిన గోపికలు చాలా ఆనందించి శ్రీకృష్ణ పరమాత్మని దగ్గరికి వెళ్ళేసి, అయ్యా, మేము ఇంకా వివాహం కాని వాళ్ళము, మీ అనుమతితో మేము మిమ్మల్ని వివాహం ఆడుతామని చెప్పేసి అనుకొని మనసులోని స్వామివారిని ప్రార్థన చేసుకొని ప్రతి ఒక్క గోపిక వాళ్ళ ఇంటికి వెళ్ళేసి స్వామివారికి మనసులో నమస్కారం చేసుకొని మంగళసూత్రం తీసుకొని మెడలో వేసుకొని ఈ రోజు నుంచి నాకు శ్రీకృష్ణ పరమాత్మనే నాకు భర్త అని చెప్పుకోవడం జరుగుతుంది. అలా కంస మహారాజు వారి దగ్గరకు ఓడితోటే మంగళసూత్రం చూపించేది, మాకు శ్రీకృష్ణ పరమాత్మను నా భర్త అని చెప్పేది. అలా 16,000 గోపికలు అప్పుడు ద్వాపర యుగంలో అలా చెప్పడం ద్వారా ఇప్పటికీ అంటారు శ్రీకృష్ణ పరమాత్మునికి 16,000 గోపికలు భార్యలని. ఆ భార్యలు అనేది చాలా తప్పు. గోపికలు అలా చేసుకోవడం వల్ల 16,000 మంది గోపికలు అలా చేసుకోవడం వల్ల మనకు భార్యలని తెలిసింది. అంతేగాని శ్రీకృష్ణ పరమాత్మునికి మనకు 16,000 మంది భార్యలు అనేయడము చాలా ముమ్మాటికి తప్పు. వారికి ఉన్న అష్టభార్యలు మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మునికి. ఆ శ్రీవ్రతము నేను ఇప్పుడు ఆచరించి మేము కూడా శ్రీకృష్ణ పరమాత్ముని వివాహం చేసుకుంటామని చెప్పడం జరిగింది విష్ణు చిత్తుల వారికి గోదామ్మ వారు. అలా ధనుర్మాసం వస్తున్నది. అక్కడున్న శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న వివాహం కాని స్త్రీలందరినీ ముందుగానే సమావేశం జరిపి మనము ఈ శ్రీవ్రతము మనం ఇప్పుడు ఆచరించి మంచి మనకు తగినటువంటి భర్తను మనం కూడా పొందుదామని చెప్పేసి చెప్పడం జరిగి వారికి ధనుర్మాసము రాగానే ప్రాతకాలమే సూర్యోదయం ముందే 4 గంటల బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటల వరకు స్నానం చేసి ప్రతినిత్యము ఒక గోపిక దగ్గరికి వెళ్ళి, గోపిక అంటే అప్పుడు మనకు ద్వాపర యుగంలో అందరూ గోపికలు ఉండేవారు కాబట్టి
ఆ గోపికలే మనమే అనుకొని ఇప్పుడు మనం కూడా గోపిక వేషాధారంలో ఉండి గోపికల్లాగానే మనము స్వామివారికి కొలిచి స్వామివారికి కృపకు పాత్రలు అవుదామని చెప్పి గోదామ్మవారు అక్కడున్న వివాహంగాని స్త్రీలందరికీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ధనుర్మాసంలో మొదటి రోజు స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని వేడుకొని నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని చెప్పేసి గట్టిన సంకల్పం చేసుకొని ధనుర్మాసం ప్రారంభం కాలంలోనే మొదటి రోజు నుంచి ప్రతి ఒక్క గోపిక ఇంటికి వెళ్ళేసి స్వామివారిని ఎలా పూజ చేయాలి, ఏ విధంగా పూజ చేస్తే మనకు స్వామివారికి యొక్క కృపకు పాత్రలు అవుదామని చెప్పేసి 30 రోజులు అలా ఉదయం లేవడము, 4 గంటల వరకే లేచి స్నాన సంధ్యానుష్ఠానాలు నెరవేర్చుకొని దగ్గరలో ఉన్న వైష్ణవాలయానికి వెళ్ళేసి తీర్థప్రసాదాలు స్వీకరించుకొని స్వామివారి వైభవాన్ని ఆ గోదమ్మవారు 30 పద్యములుగా, అంటే తమిళంలో పాశ్రములు, మనం తెలుగులో పద్యములు అందరూ 30 పద్యములను ఎంతో చక్కగా ప్రతిరోజు ఒక్కొక్క పాశ్రాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పద్యాన్ని పాడుకుంటూ ఒక్కొక్క గోపికను లేపుతూ చివరిగా 30వ రోజు వరకు 30 మంది గోపికలతోటి 30 పాశ్రములను చేసి ఆ చివరి రోజు స్వామివారి ఆలయానికి వెళ్ళేసి అందరూ సమక్షంలో ఈరోజు వరకు 30 రోజులు అయిపోయినాయి, ధనుర్మాసం అయిపోతున్నది. నేను ఈరోజు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడైన వారి రూపంలో గల రంగనాథ స్వామిని నేను ఈరోజు వివాహం చేసుకుంటున్నాను అని చెప్పేసి వారి ఆ శ్రీవిల్లిపుత్రుల్లో ఉన్న అందరినీ సమావేశం పరిచి వారి తండ్రి గారైన శ్రీ విష్ణు చిత్తుల వారు కూడా చెప్పి వారందరినీ 30వ రోజు అక్కడ దగ్గరలో ఉన్న రంగనాథ స్వామి ఆలయంకి తీసుకొని వచ్చి ప్రొద్దున అన్ని కార్యక్రమాలు నెరవేర్చి వివాహానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేసి శ్రీ విష్ణు చిత్తుల వారితోటి అన్ని కార్యక్రమాలు చేపించి కన్యాదానం వరకు తీసుకొని వచ్చి కన్యాదాన సమయంలోనే స్వామివారికి విష్ణు చిత్తుల వారు చెప్పారు, నాన్నగారు మీరు ఏమీ బాధపడకండి, మనుషులకు ఎలా చేస్తారో కన్యాదాన కార్యక్రమం అలానే నాకు చేయండి. కన్యాదానం చేసిన సమయంలోనే స్వామివారికి నా అభయస్థాన్ని స్వామివారికి చెప్పేసండి, ఇచ్చేసిన వెంటనే నేను వారిలో లీనమైపోతాను అని చెప్పేసరికి కన్యాదాన కార్యక్రమం పూర్తి అయింది. కన్యాదానం పూర్తి కాగానే ఒకటేసారి ఎంతో వైభవపేతంగా మెరుపు వచ్చేసి ఒక 2 క్షణాల వరకు అక్కడ ఉన్న వారికి ఏమవుతుందో అని తెలియకుండానే అందరూ కొంచెం మూర్ఛిల్లిపోయి తెలిసి చూసేసరికి అక్కడున్న గోదమ్మవారు అక్కడ లేరు. అక్కడ చూసేసరికి రంగనాథ స్వామి మంటపంలో గోదమ్మవారు ఒక అర్చామూర్తి అక్కడ ఉన్న వారికి కనిపించింది. అప్పుడు స్వామివారు ఆకాశవాణి రూపంలో వినిపించి విష్ణు చిత్తుల వారికి చెప్పారు, మామగారు ఇప్పటి వరకు మీరు కన్యాదాన కార్యక్రమం చేశారు, లక్ష్మీ స్వరూపి అయిన గోదాదేవిని మాకు అప్పచెప్పారు, ఇప్పటి నుంచి గోదమ్మవారు మాకు శ్రీమతిగా మేము స్వీకరిస్తున్నామని చెప్పారు. అలా ఈ ధనుర్మాసంలో 30 రోజులు ఎవరైతే ఈ శ్రీవ్రతాన్ని ఆచరించిన వారికి అనుకున్న విధంగానే అనుకున్న వరుణితో లేక అనుకున్న వధువుతోటి వివాహం అవుతుందని చెప్పేసి గోదమ్మవారు మనకు ఆమె ఆచరించి మన ఈ జగత్తులో ఉన్న వారందరికీ చూపించింది. కాబట్టి ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ కూడా దగ్గరలో ఉన్న వైష్ణవాలయానికి వెళ్ళేసి ఉదయమే ప్రాతకాలంలోనే సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేచి స్నానాదులను చేసుకొని మన ఇంట్లో దీపం వెలిగించుకొని దగ్గరలో ఉన్న వైష్ణవాలయానికి వెళ్ళేసి స్వామివారికి నమస్కారం చేసుకొని అక్కడ ఉన్న పంతులు గారు అర్చకులు ఆ పాడుతున్న తిరుప్పావై విని స్వామివారికి నమస్కారం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని మన ఇంటికి వచ్చేసి మన ఇష్టమైన దైవాన్ని స్మరించుకుంటూ ఈ 30 రోజులు చేసుకున్న తర్వాత ఆ దగ్గరలో ఉన్న మనం నిత్యం వెళ్ళే ఆలయంలో ఆ 30 రోజులలో ఎప్పుడైతే గోదా రంగనాథ స్వామి కళ్యాణం జరుపుతారో ఆ రంగనాథ స్వామి కళ్యాణంలో పాల్గొని అమ్మవారికి మనకు బట్టలు స్వామివారికి బట్టలు సమర్పించి కళ్యాణం పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండి తలంబ్రాలు
ఆశీర్వచనం తీసుకొని తీర్థప్రసాదం తీసుకొని వచ్చిన వారికి వివాహం అవుతుందని చెప్పేసి మన పెద్దలు పూర్వీకులు అందరూ ఆచరించి చూపిస్తారు. కాబట్టి మనం కూడా ఈ 30 రోజులు శ్రీవ్రతాన్ని ఆచరించి స్వామివారికి కృప పాత్రులై వివాహం అందరము కానివారు ఎవరైతే ఉన్నారో వివాహం కానివారు వివాహం అవుతారని నమ్మకంతో చేసుకుందాం. జై శ్రీరామ్.